గారి పేరు చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చెప్తారు? ప్రహ్లాద నారద అంటే ముందు శిష్యుడి పేరు చెప్పారు, తర్వాత గురువు గారి పేరు చెప్పారు. అంటే ఒకప్పుడు శిష్యుడు గురువుని మించిన శిష్యుడు అయి ఉంటాడు అనమాట. అంటే గురువు గారి కంటే కూడా గొప్ప భక్తి కలిగిన వాడు ఉంటాడు. నారదుల వారి కోసం ఇప్పుడు మహావిష్ణువు ఒక అవతారం ధరించేందుకు రాలేదు. కానీ ప్రహ్లాదుడి కోసం హఠాత్తుగా స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో నుంచి వచ్చాక అందుకోసం ఎంత గొప్పవారైనా అందుకోసం ఆ గొప్పతనాన్ని నారదుల వారు అంగీకరిస్తారు. ఆయన నా దగ్గర నేనేదో చెప్పానే కానీ నాకంటే నువ్వు ఎక్కువ అనుభవించావు, భగవంతుని సాక్షాత్కారంగా చేసుకున్నావు, నీ అంత గొప్పవాడేవాడు. పరమాత్మ దగ్గరకు వచ్చి కూర్చోబెట్టుకొని ఎవరు అడిగారు? ఆయన కొద్దిగా లేట్గా వచ్చానేమో, సారీ నాయన ఏమనుకోవద్దు, నన్ను క్షమించు అని చెప్పి అడిగారు. అలా ఎక్కడన్నా ఏ భగవంతుడైనా ఏ భక్తుడైనా నుంచి అడిగారా? మనం ఎక్కడ ఎన్ని పురాణాలు మనం చూసినా కానీ అటువంటి భగవంతుడైనటువంటి నృసింహస్వామి వారు భక్త వల్లభుడు, బాల భక్త వల్లభుడు. అంటే చిన్నపిల్లలకు మిక్కిలి అనుగ్రహం చేసేటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి జయంతి ఈ రోజున. అటువంటి పవిత్రమైనటువంటి ఆ రోజున మనం నృసింహస్వామి వారి గురించి, బాలభక్తులైనటువంటి ప్రహ్లాదుల వారి గురించి కూడా ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. కానీ చిన్నపిల్లలు కాబట్టి ఇంతవరకే నేను చెప్పి వారు ముగిస్తున్నాను. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో పాహి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో మమ ఆయుర్దేహి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో మమ ఆరోగ్యం దేహి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో మమ విద్యాం దేహి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో మమ సద్బుద్ధిం దేహి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో మమ భక్తిం దేహి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో మమ చిత్తశుద్ధిం దేహి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో మమ మాతాపితరౌ పాహి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురో మాం పాహి అస్మాన్ పాహి. హరయే నమః. గురవే నమః. హరయే నమః. హర హరయే నమః. హర హరయే నమః. జయ జయ నృసింహ. జయ జయ నృసింహ. జయ జయ నృసింహ. జయ జయ నృసింహ. ప్రహ్లాద వృత్తాంతం అంతా కూడా మీరు పుస్తకాలను రాసుకోండి. రేపు మళ్ళా మనం వీటి గురించి మళ్ళా పునశ్చరిత అంటే మళ్ళా గుర్తు చేసుకుందాం. ఈ ప్రహ్లాద వారి యొక్క స్వామి వారి గురించి ఇప్పుడు మనం కర్నూలు దగ్గర ఆళ్ళగడ్డ దగ్గర అహోబిల మఠం అని ఉంటుంది. ఎవరిని వెళ్ళారా? అహోబిల మఠానికి. అక్కడ ఈ నృసింహస్వామి వారి అక్కడ హిరణ్యకశిపుడు వాళ్ళు ఉన్నట్టు వృత్తాంతాలంతా చెప్తూ ఉంటారు. అలాగే నరసింహస్వామి వెలిసింది, అలాగే నవనారసింహులు అక్కడ వృత్తాలు అక్కడ 9 నరసింహస్వాములు వెలిసినట్టు నవనారసింహుల వృత్తాంతం కూడా చెప్తూ ఉంటారు. మీరు ఎవరన్నా వెళ్ళినా సరే, తర్వాత ఎప్పుడన్నా వెళ్ళినా సరే ఈ వృత్తాంతం అంతా గుర్తుపెట్టుకోండి. అక్కడ నవనారసింహుని దర్శించండి. అక్కడ ఇక్కడ ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయి. అక్కడ వారి హిరణ్యకశిపుడి యొక్క బిల్డింగు, వాడి యొక్క కోట, చదువుకున్నది అవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అక్కడ వెళ్ళినప్పుడు తీసుకొని దృష్టిలో పెట్టుకుని అది కూడా చూడండి. అలాగే నరసింహస్వామి వారి గురించి అనేక స్తోత్రాలు చేశారు. మన శంకర భగవత్పాదులు వారు కూడా నరసింహస్వామి వారి గురించి చక్కగా మంచి స్తోత్రం చేశారు. దాన్ని మమదేహి కరావళంబ స్తోత్రం అని చెప్పి అది కూడా చెప్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా ఇంటికెళ్ళని కూడా ఆ స్తోత్రాన్ని కూడా బాగా చదువుకుంటే మీకు భయం ఉండదు, శత్రు భయం ఉండదు, రకాల ఆత్మస్థైర్యం బాగా వస్తుంది. మీరు మీ చదువులో అన్నింటిలో కూడా చక్కగా విజయాన్ని పొందుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అవకాశం ఉన్నవాడు మీ పెద్దల చేత చెప్పించుకుని నృసింహస్వామికి రావడం వస్తుంది.
కంఠోపాఠం చేయండి, బాగా చదువుకోండి. మళ్ళా రేపు మనం మౌనికొన్ని విషయాలతో మళ్ళా కలుసుకుందాం. జై జై నృసింహ, జై జై నృసింహ, జై జై నృసింహ.